హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన హిందీ సాహిత్యంలో ఆధునిక కాలంలోని కొంతమంది కవులు వారి యొక్క జీవన కాలము మరియు వారి యొక్క ముఖ్యమైన రచనలు. వాళ్ళు చాలా రచనలు రచన కానీ దానిలో ముఖ్యమైనవి చాలా రిపీటెడ్గా ఇంపార్టెంట్ రచనలు ఏమేమి ఉన్నాయో కొన్నిటిని గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మనము మొట్టమొదటిగా అయోధ్య సింహ ఉపాధ్యాయ హరిఅవధ్. ఆయన జీవన కాలము 1865 నుండి 1947 వరకు. ఆయన రాసిన రచనలలో చాలా ముఖ్యమైనది రిపీటెడ్గా అడుగుతూ వస్తున్నది ఏమంటే ప్రియప్రవాసు, వైదేహి వనవాసు, రసకలసు. రెండవ కవి రామ్ నరేష్ త్రిపాఠి. ఆయన జీవన కాలము 1889 నుండి 1962 వరకు. ఆయన రచించిన రచనలు చూసినారంటే మిలను, పతిక్కు, మానసి మరియు స్వప్నం. ఈ స్వప్న అనేది చాలాసార్లు వచ్చిందన్నమాట. మూడవ కవి మాఖన్ లాల్ చతుర్వేది. ఆయన యొక్క జీవన కాలం చూసినామంటే 1889 నుండి 1968 వరకు ఉందన్నమాట. ఈయనని చాలా వరకు మనం చూసినామంటే మాఖన్ లాల్ అనగానే మనకు గుర్తొచ్చేది హిమ అనే పదం అన్నమాట. అంటే ఆయన రచనల్లో ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అలాంటిదే హిమ కిరీటిని, హిమ తరంగిణి. వీటితో పాటు ఆయన యుగచారణ అని, సమర్పణ అని, మాత అనే రచనలు కూడా రచించారన్నమాట. నెక్స్ట్ సిఆర్ రామ్ చరణ్ గుప్తా. ఆయన రచనా కాలం 1895 నుండి 1963 అనమాట. ఆయన రచనలు చూసినామంటే బాపు, మౌర్య విజయి, నెక్స్ట్ విషాద్ అనమాట. నెక్స్ట్ బాలకృష్ణ శర్మ నవీన్. ఆయన జీవన కాలం చూసినామంటే 1897 నుండి 1960 అన్నమాట. ఆయన రచనలు చూసుకున్నామంటే కుంకుమ, అప్పలక్, నెక్స్ట్ రష్మి రేఖ, నెక్స్ట్ సుభద్రా కుమారి చౌహాన్ యొక్క జీవన కాలము 1905 నుండి 1948 వరకే అన్నమాట. ఆమె రాసిన కవులు చూసినట్టే త్రిధార ముక్కులు. నెక్స్ట్ జగన్నాథ ప్రసాద్ మిలింద్. ఆయన రచనా కాలం 1907 నుండి 1986 వరకు అన్నమాట. ఆయన రచించింది జీవన సంగీత్. ఇంకొక కవి చూసుకున్నారంటే రామధారి సింహ దినకర్. అందరికీ బాగా తెలిసిన కవి అయినటువంటి రామధారి సింహ దినకర్. ఆయన రచించిన రచనలు ఆయన జీవన కాలం ముందుగా చూసుకుంటే 1908 నుండి 1974 అనమాట. నెక్స్ట్ ఆయన రచనలుగా చాలా ఉన్నాయి. దానిలో మనము కొన్నిటిని తీసుకున్నామంటే అది ముఖ్యమైనవి రేణుక, కురుక్షేత్ర, రశ్మిరథి, ఊర్వశి. నెక్స్ట్ సోహన్ లాల్ ద్వివేది. ఆయన జీవన కాలము 1905 నుండి ఆయన ఇప్పటిదాకా ఉన్నారన్నమాట. ఆయన రచనలు చూసినామంటే చిత్ర, భైరవి, ప్రభాతి. చివరిగా తీసుకున్నామంటే రామ్ నరేష్ త్రిపాఠి శ్యామ్ నారాయణ పాండే. ఆయన జీవనకాలం గురించి ఎలాంటి మనకి అప్డేట్స్ లేవు. ఆయన రాసిన రచనలు చూసినామంటే హల్దీ ఘాటి, జౌహార్ అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో తెలుసుకోవాలి. ప్రతి ఒక్క కవి యొక్క రచనలు మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఒక్కసారిగా అన్నీ నేర్చుకోవడం అంటే చాలా కష్టమైన విషయం. కాబట్టి కొన్నిగా నేర్చుకున్నామంటే గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈరోజు కొంతమంది కవులు వాళ్ళ జీవన కాలము మరియు వాళ్ళ యొక్క రచనల గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.